మాట్లాడు. అత్తయ్య గారు, ఏంటి అందరూ ఏదో కూడబలుక్కుని కట్టగట్టుకుని ఎలా వచ్చారు? ఏం లేదు అత్తయ్య గారు, మా దేహం నిండా ఒక ధర్మ సందేహం నిండిపోయింది. ఆ సందేహం తీరే వరకు మా అనుమానపు బుర్రలకి దాహం తీరేలా లేదు. అందుకే మీ దగ్గరకు వచ్చాం. ఏంటా సందేహం? అదేనమ్మా, ఆతృతగా ఆకాశానికి ఎగిరిన పిట్ట అంతలోనే రెక్కలు ముక్కలై నేలకూలినట్టు ఈ శోభనం అనే కార్యక్రమం సంబరంలాగా మొదలై సమస్యలాగా ముగిసిందేంటా అని. కొన్ని విషయాలు అంతేనే. మొదలయ్యేటప్పుడు ఎగిసిపడే జ్వాలలా ఉంటాయి, మొదలైన వెంటనే కాలిన బూడిదలా రాలిపోతూ ఉంటాయి. ఏంటో అమ్మా, జరిగిందంతా ఒక పెద్ద పజిల్ లాగా అనిపిస్తుంది. రాత్రి వెలిగిపోయిన ముఖాలు తెల్లారేసరికి తెల్లబోయాయి. అందుకే మాకేం అర్థం కావట్లేదు. కథ అన్నాక అందులో ఎలాంటి మలుపులైనా తిరుగుతాయి, ఎలాంటి ముగింపులైనా ఇస్తాయి. ఈ శోభనం అనే కథలో మాత్రం అత్తయ్య గారే ఏదో బలమైన మలుపు తిప్పుతున్నారేమోనని నా అనుమానం. అదిగో అదిగో, అర్థం పర్థం లేని నవ్వులోనే అర్థమైపోతుంది. అత్తయ్య గారు మెత్తని కత్తితో ఏ తీగనో తెంచేసి శోభనం అనే సంగీతంలో అపశృతులేదో పలికించేశారని. మా ఆయన ఏదో మురికి డైలాగులు వేస్తూ ఉంటే ముసుముసుగా నవ్వుతావు, కానీ విషయం ఏంటో చెప్పవేంటమ్మా? చెప్పడానికేముంటుంది? అయితే బావ చెప్పింది నిజమేనా? ఏమో, ఎవరికి తెలుసు? ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి అనుమానాలు వాళ్ళవి. సరే, నేను బయటికెళ్ళొస్తాను. ఎక్కడికమ్మా? నీలవేణితో కొంచెం పనుంది. తను నేను అలా బయటకు వెళ్ళొద్దాం అనుకున్నాం. వెళ్ళొస్తాను. పేరులేని సినిమాలాగా మీ అమ్మేంటి కాంచనా మనకేదో పిచ్చి సినిమా చూపిస్తున్నట్టుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అమ్మ ఏదో చెప్పాలనుకుంటుంది, కానీ చెప్పడం ఎందుకని ఆగిపోతుంది. ఏంటో ఈ మధ్య మా అమ్మ మన దగ్గర కూడా చాలా విషయాలు దాస్తుందేమో అని నాకు అనుమానంగా ఉంది. నాణాలు బాణాలైతే దాచుకోవచ్చేమో గాని నిజాలు కదా, ఎక్కువ రోజులు దాచలేదులే. ఏదో రోజు బయట పడతాయి చూడు. సరే పదండి. కాదంబరి అమ్మగారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎందుకు తీసుకెళ్తున్నారు? ఏదేమైనా అమ్మగారిలో చాలా మార్పు వచ్చింది. నన్ను చూస్తేనే చిర్రుబుర్రులాడేవారు, అలాంటిది ఇప్పుడు చేరదీసి మాట్లాడుతున్నారు. రేణుకా, 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 రేణుకా. ఏమైంది రేణుకకి? రేణుకా ఒకసారి రా. అదేరా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను రా. ఇక్కడ ఒక కోకిల కాకిలా అరుస్తూ డిస్టర్బ్ చేస్తుంది. నేను చేస్తా ఉండు. హలో, తారక్ సార్ మీరా? ఇంకెవరో అనుకున్నాను. ఎందుకు అంతలా అరుస్తున్నావు? అవతల వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని తెలియదా? అరిచానా? నేను పిలిచాను అనుకున్నాను సార్. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? లేదు, తెలుగులో మాట్లాడుతున్నానని అనుకున్నాను. హే హే, ఈ మధ్య నీకు తలపొగరు బాగా ఎక్కువైపోయింది. నాది తలపొగరో తుమ్మ జిగురో నాకు తెలీదు, కానీ మీరు మాత్రం సమయానికి వచ్చారు. హే, సమయానికి వచ్చానా?
దేనికి? ముందు ఈ ముడి వేయండి తారక్ సార్. ముడి ముడి వేయమంటే ముల్లోకాలు వెతుకుతున్నట్టు అలా చూస్తున్నారేంటి? ముడి వేయండి. నువ్వు ఎవరిని అడుగుతున్నావో నీకు అర్థం అవుతుందా? అవును, నాకు తాళి కట్టిన నా మొగుణ్ణి అడుగుతున్నాను. అందులో తప్పే ఉంది? అబ్బో, నీ మెడలో తాళి కట్టానని నేను నీకు మొగుణ్ణవుతానని కూడా నీకు గుర్తుందా? మర్చిపోవడానికి మనది మామూలుగా జరిగిన పెళ్ళా? అది ఒక మహత్తరమైన పెళ్లి, మహా అద్భుతంగా జరిగిన పెళ్లి, మనిషి అనేవాడు మర్చిపోకుండా జరిగిన పెళ్లి. అలాంటి పెళ్లిని అంత తొందరగా ఎలా మర్చిపోతాను? నువ్వు ఇప్పుడు పొగిడావా తిట్టావా? మీకు ఎలా అర్థమైతే అలా తీసుకోండి. ముందైతే ఈ ముడి వేయండి. ముడి వేయడానికి, మూతి పళ్ళు చూపించి నవ్వడానికి తప్ప మిగిలిన సమయాల్లో నేను మొగుణ్ణి అని నీకు గుర్తురాదా మేడం?